వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. డాబా స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో మంచి ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ప్యాన్లోనే తాలింపు వేసుకుని, తాలింపు వేగాక ఇలా చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈసారి ఒక మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, టమాటో, ఒక 10 వరకు జీడిపప్పును వేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోండి. చూసారు కదా, చక్కగా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత రెడీ చేసుకుని టమాటో పేస్ట్ని కూడా వేసుకుని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వేగుతున్నప్పుడే ఉప్పు, పసుపు, కారాన్ని వేసుకోండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత కొంచెం కస్తూరి మేతి, గరం మసాలాను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈసారి ఎగ్స్ని వేసుకుని ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత మాత్రమే దీంట్లోని వాటర్ వేసుకుని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంతే అండి, రెస్టారెంట్ ఆర్ దాబా స్టైల్లో ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.